మరి రాష్ట్ర కార్యదర్శి మరి అన్న అదే విధంగా బీసీ తరఫున ఇచ్చేసిన కృషి సంఘాల ప్రతినిధి శ్రీనివాసరావు, అదే విధంగా రైతు సంఘం పార్టీ రైతు సంఘం నాయకులు సిపిఎం పార్టీ పెద్దలు అదే విధంగా మరి అక్క మరి వైర మరి అదే విధంగా మండల అధ్యక్షులు పెద్దలు మరి మండల అదే విధంగా మరి మా మీడియా ప్రతినిధులు తమ్ముడు మరి మనోహర్ గారికి, అదేవిధంగా మరి మన అధ్యక్షులు మరి నాతో పాటు ఎంఆర్ఎస్ పనిచేసిన తమ్ముడు ఎంఎస్ఎం ఎన్నో నాతో పాటు ఉన్న సారా అధ్యక్షులు మరి తమ్ముడు ఉదయ్ సారా, మరి అదేవిధంగా బాలకృష్ణ మరి మా తెలంగాణ మాదిగా మరి మరి మన సోషల్ మీడియా ఉన్నది కాబట్టి వినం కాదు మన వాయిస్ మరి తీసుకెళ్ళాలి. ఏదైతే జస్టిస్ జరిగిన బాధలు రోజు ముక్త కాండంతో అఖిలపక్ష ప్రజా సంఘాలు కుల సంఘాలు అర్థం మీద వచ్చేసాం. మరి అందరూ కూడా మేమున్నా మీరు ఏ కార్యాచరణ ఇచ్చినా మేము పనిచేస్తామని చెప్పేసి మరి అందరూ ఖండం చేసి మాకు సంఘీభావంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాపన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి వాస్తవంగా ఈ భారతదేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జరుగుతున్న దాడుల మీద మరి అన్న డేవిడ్ రాజు ఏర్పాటు చేసిన సభకు వాస్తవంగా అందరూ కూడా మరి మాట్లాడారు. వాస్తవంగా ఇది వాస్తవికం. జస్టిస్ గవర్నర్ విసరడం అనేది మరి అందరూ ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నా కూడా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకం అదే పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఇంతవరకు కూడా కేసును పెట్టడం జరుగుతూ దాన్ని నిరసిస్తూ మరి దేశం మొత్తంగా ఒక వచ్చాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో మేమున్నాము మరి ప్రజా సంఘాలను కలుపుకొని పార్టీలు కలుపుకొని మీ ముందు చెప్తున్నాం. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా మరి అనుకుంటున్న ఒక మేము చాలా బిజీ ఉన్నాం. అంటే మేము ఈ కార్యక్రమం చేసాం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా కమ్యూనిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టించినాం కాబట్టి అందరూ కూడా చెప్తున్నాం మీ అందరూ సహాయ సహకారాలతో మళ్ళీ ఒక మీటింగ్ పెడదాం, అందరూ సహకరించాలని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తూ మరో సమయం తక్కువ ఉన్నది కాబట్టి జరిగిన మన దళితుల మీద జరుగుతున్న దాడులను ముక్త ఘట్టంతో తెలంగాణ మాదిగా కులం ద్వారా మరి తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తెలిసే విధంగా మేము తప్పకుండా ఉద్యమాలు చేపడతాం అని చెప్పేసి వారికి శిక్ష పడేంత వరకు మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సభలో తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన డేవిడ్ రాజానికి మరి పత్రికా మిత్రులకు జై తెలియజేస్తాం. సెలవు జై మాట్లాడారు.